సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ఉదయకాలంలోనే మనమందరము కూడుకొని దేవుణ్ణి స్తుతించుటకు, యేసుక్రీస్తు నామములో మన విన్నపములు దేవునికి తెలియచేయుటకు మరియు దేవుని యొక్క మాటలు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించాడు. ఆయన మాటలుగా మనం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాము. జీవము కలిగినటువంటి మాటలు. పేతురు గారు అంటారు, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అన్నప్పుడు, మేము అక్కడికి పోదుము ప్రభా, నీవు జీవపు గల మాటలు మాట్లాడే దేవుని కుమారుడవు కనుక అంత గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. సర్వసత్యములోనికి నడిపించగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడే వాక్యాన్ని వాక్యముగా మనం వినున్నట్లు సహాయం చేయనుగాక. చివరి వచనము 31వ కీర్తనలో చివరి వచనము 24వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ఈ 31వ కీర్తనలో దావీదు గారు ఒక మూడు మూడు విషయాలు మనం గమనిస్తాం. మొట్టమొదటగా ప్రార్థన. ఆ ప్రార్థన ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, భయముతో, భీతితో, కలవరముతో, నష్టముతో, శరీరం కృషించినటువంటి సమయంలో, శత్రువులు తరుముతున్న సమయంలో, ఇక చనిపోతానేమో అన్న సమయంలో చేసినటువంటి ప్రార్థన. అది మొదటిది. అంత ప్రార్థన చేసి 21, 22 వచనాల్లో జవాబు పొందుకున్నాడు. నువ్వు నన్ను రక్షించావు, నా ప్రార్థన ఆలకించావు అని ఆయన ఆ జవాబును పొందుకున్నాడు. మూడో విషయము, ఇతరులకు చెప్తున్నాడు. అది 23, 24 వచనంలో ఇతరులకు మీరందరూ ఆయనను ప్రేమించుడి, భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసం కాపాడుతాడు, గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన శిక్షణను ఇస్తాడు. 24 వచనంలో కూడా అంటే తాను ఏదైతే అనుభవించాడో ఇతరులను దాన్ని బట్టి ప్రోత్సహిస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి అని ఆయన అనుభవం. తన జీవితంలో కూడా రకరకాలైనటువంటి అనుభవాల గుండా వచ్చినటువంటి వాడు, దేవుని మీద ఆధారపడినటువంటి. యెహోవా కొరకు కనిపెట్టుట అన్న మాటలో దేవుని మీద ఆధారపడుట, దేవుని జవాబు కొరకు ఎదురు చూచుట, దేవుని వాగ్దానాల పట్ల నిరీక్షణ కలిగి ఉండుట. ఈ అంటే వెయిటింగ్ అపాన్ ద లార్డ్, దేవుని మీద మనము ఆశ పెట్టుకొనుట, దేవుని మీద ఆశ పెట్టుకొనుట, వేచి చూచుట. ధైర్యంగా ఉండండి. ఆ ధైర్యంగా ఉండాలన్నటువంటిది మనకు ఎప్పుడు వస్తుంది? ఒక అనుభవం అయితే మనకు ఒక అనుభవము అంటే దేవుడు నేను కృంగిన సమయంలో నాకు తోడుగా ఉన్నాడు, అది రుజువైపోయింది. ఒక్కసారా, 2 సార్ల, 3 సార్ల, కొన్ని వందల సార్లు నా జీవితంలో అయితే నేను కృంగిన సమయంలో, నన్ను శత్రువు వెంబడించిన సమయంలో, నేను నష్టంలో ఉన్నప్పుడు, నేను దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఆశీర్వదించాడు, సహాయం చేశాడు. ఇవన్నీ అనుభవాలే కదా. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారులారా, ధైర్యంగా నిబ్బరంగా ఉండండి. వెంటనే మనకున్న చిన్న బలహీనత ఏంటంటే, ఈ గతములో దేవుడు చేసినటువంటి మేళ్లను మరచిపోయే ఆ బలహీనత చాలా మందికి ఉంటుంది.
దేవుని మీద నమ్మిక దేవుని మీద నమ్మిక కూడా మనము త్వరగా, అంటే మనం దేవుడు కొంచెం మన మనసు ఎట్లా అంటే వెంటనే మనకు జవాబు రావాలన్నటువంటిది మనం కోరుకుంటాము. అట్లా రావడము అది పద్ధతి, క్రమం కాదు. వెంటనే జవాబిస్తే మనము దేవుణ్ణి వేరే విధంగా అర్థం చేసుకుంటాము. కనుక దావీదు గారి జీవితంలో కూడా అది అనేక మార్లు, ఎప్పుడు యుద్ధానికి పోవాలన్నా, దేవా నేను యుద్ధానికి పోవాలనుకుంటున్నా, నీ చిత్తమేంటి, నీ చిత్తమేంటి అన్న ఆ మనసు చూడండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ భక్తులు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుట వారు నేర్చుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమును తెలుసుకొని వారు ముందుకు వెళ్ళగలిగారు. ఆ మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో ఆ ఫిలిస్తీయుడు వీళ్ళని సవాల్ చేస్తున్నప్పుడు, నేను పోతా అన్నప్పుడు ఆ సౌలు మహారాజు, నువ్వెట్లా పోతావు, నువ్వు బాలుడుగా ఉన్నావు, నీకేం చేత అవుతుంది అన్నప్పుడు, లేదు లేదు రాజా, నాకు ఒక అనుభవం ఉంది. ఇదిగో నేను నా తండ్రి గొర్రెలను నేను మేపుతున్నప్పుడు ఆ ఎలుగుబంటి ఆ సింహం వచ్చింది, నేను దాన్ని చీల్చగలిగాను, దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ దేవుని నామములోనే, చూడండి, ధైర్యము, మనిషికి ధైర్యము. ఒక ఒకవైపేమో అందరు కృంగిపోయారు, చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా కృంగిపోయారు. ఆ సమయంలో మన అనుభవాలను గుర్తు చేసుకుంటే దేవుని మీద మనం నమ్మిక పెట్టుకుంటాము. దేవుని కొరకు మనం ఎదురు చూస్తాము. దేవుని యొక్క కార్యముల కొరకు మనం ఎదురు చూడగలము. నెహెమ్యా గారు కూడా, ఎంతోమంది నాకు గుర్తుకొచ్చిన వాళ్ళని మీకు చెప్తున్నాను. నెహెమ్యా గారు కూడా ఆ పడిపోయినటువంటి ఆ ప్రాకారమును, గుమ్మములను కట్టే విషయంలో ఎంతోమంది ఆటంకాలు, ఆ, ఎంతోమంది విరోధముగా కట్టనీయకుండా నిరుత్సాహపరిచేవారు ఉన్నప్పుడు నెహెమ్యా గారు ఏమంటాడంటే, నాకు అనుభవం ఉంది, దేవుడు ఎట్లా సహాయం చేశాడో గతంలో నేను చూసుకుంటే నాకు అనుభవం ఉంది, మీరేమీ భయపడకండి, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొను వారులారా, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఒక కీర్తన నాకు గుర్తుకొస్తున్నది. 121వ కీర్తన. 121వ కీర్తన అంతా కూడా ఒక నిరీక్షణ. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నాకు ఒక నచ్చినటువంటి మాట ఏంటంటే, నీకు నీడగా ఉండును. దేవునికి స్తోత్రం. నీ పాదము తొట్టిల్లనియడు, నీకు నీడగా ఉండును. భూమి ఆకాశములను చేసినవాడు, భూమి ఆకాశం చేసినవాడు అంటే అర్థం ఏంటంటే, భూమికి తన ఆజ్ఞని ఇవ్వగలడు, ఆకాశానికి తన ఆజ్ఞని ఇవ్వగలడు. ఇక మనకు అపాయం ఎక్కడి నుండి వస్తే ఏం ఏమి కష్టము? ఎక్కడి నుండి వచ్చినా కానీ దేవుడే ఈ భూమి ఆకాశం చేసినాడు కాబట్టి అంత ధైర్యంగా మనము ఉండగలగాలి. మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు. దేవుని కొరకు మీరు కనిపెట్టుకొని ఉండుడి. చాలాసార్లు నరుల మీద,
బయటికి భౌతికంగా కనిపించేటటువంటి బలముగా కనిపించే వారి మీద నమ్మిక, భౌతికంగా కనిపించేటటువంటి గొప్ప వారిగా ఉన్నటువంటి వారి మీద నమ్మిక, అటు నమ్మడము, మనకు దేవుడు ఉన్నాడు కదా, దేవుని మీద మన నమ్మిక, అది ప్రార్థన ద్వారా, అది సమయము వేచి ఉండుట ద్వారా, గతంలో ఆయన చేసినటువంటి మేళ్లను, అద్భుతాలను, స్వస్థతలను గుర్తు చేసుకొనుట ద్వారా మనం ఆయన మీద కనిపెట్టుకొని ఉంటాము. ఆయన రక్షణ కొరకు, ఆయన కార్యం కొరకు, ఆయన జవాబు కొరకు మనం కనిపెట్టుకున్నటువంటి వారు ధైర్యముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరు ధైర్యంగా నిబ్బరంగా ఉంటారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అండి. నాకు నా భార్య నుండి సమస్య, నాకు నా భర్త నుండి సమస్య, నాకు నా పిల్లల విషయమై సమస్య, నా తల్లిదండ్రుల విషయమై సమస్య. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రభువా, వీళ్ళెంత నీ ముందు, వీళ్ళెంత, వీళ్ళ విషయమై నేను చాలా కృంగిపోతున్నాను, ఈ పరిస్థితి విషయమై నేను చాలా కృంగిపోతున్నాను. మనకు ఆ పరిస్థితి, ఆ చీకటి అసలు పట్టలేనంత, అంటే తట్టుకోలేనంత శ్రమగా అనిపడుతుంది. అదే సమస్య దేవునికి చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండండి, నిబ్బరముగా ఉండండి, ధైర్యముగా ఉండండి. ఇదే కీర్తనలో మనము చాలాసార్లు, అంటే కీర్తనకారుడు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. 31లో 1వ వచనంలో, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపు. నీ శరణు జొచ్చి ఉన్నాను అంటే ఇంక నువ్వే నాకు దిక్కు అని నేను నీ దగ్గరికి వచ్చి ఉన్నాను. 14వ వచనంలో కూడా చూడండి. 14వ వచనంలో, యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. 6వ వచనంలో కూడా చూడండి. 31వ కీర్తనలో 6వ వచనంలో, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు. ఇక వేరేది లేదు నాకు, దేవుని మీదనే నా నమ్మిక. దేవునికి స్తోత్రం. ఆత్మ, ఆత్మ దేవుని మీదనే మనకు నమ్మిక. చిన్న పొరపాటు ఏంటంటే, దేవుని రూపములో చాలా రకాలైనటువంటివి, అవి ఆచారాలు కావచ్చు, అవి కొన్ని ఆ వస్తువులు కూడా కావచ్చు. వాటి మీద నమ్మిక చాలా మందికి, వాటి మీద నమ్మిక. ఉదాహరణకు సిలువ ఉందనుకోండి, సిలువ మెడలో వేసుకుంటే మాకు కలిసి వస్తుంది. ఈ నమ్మిక, ఈ నమ్మిక దేవుణ్ణి చిన్నగా చేసినట్టు. ఇక దేవుడు అవసరం లేదు మనకు, ఇంత గొప్ప దేవుడు, ఇంత బలవంతుడైనటువంటి దేవుడు, ఇంత ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి వాడు, ఆయన మీద నమ్మిక గాని ఈ చిన్న బంగారు లేతే ఇంకొకటి నమ్మిక పెట్టుకోవడంలో తప్పు లేదు, పెట్టుకోవడంలో తప్పు లేదు. ఇట్స్ ఎ గుడ్ సింబల్, మంచి, అది గుర్తు, రకరకాల దానికి గుర్తు. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని, లేదా నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అనేటువంటిది చాలా మంచి గుర్తు. కానీ నమ్మిక వాటి మీద, నమ్మిక వాటి మీద కాదు కదా, దేవుని యందే నమ్మిక. దేవుడు ఉన్నాడు, ధైర్యముగా నిబ్బరంగా ఉండుడి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 19వ వచనంలో, ఈ లోకము మట్టుకే మేము క్రీస్తు యేసుని ఆ, అంగీకరించిన ఎడల, నమ్ముకొనిన ఎడల, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఈ మాట నాకు చాలా బలముగా మాట్లాడినటువంటి మాట, దేవుడు నాతో బలముగా మాట్లాడినటువంటి మాట. 15వ అధ్యాయంలో
19వ వచనము. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఎందుము. ఒక జనరల్ హోప్ ఏంటంటే, దేవుని మీద నమ్మిక ఏంటి అంటే, నాకు పునరుద్ధానాన్ని ఇస్తాడు, నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అది నాకు నమ్మిక. దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. దాని కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. మనం అక్కడికి ప్రయాణం అయిపోతున్నాము. ఈ లోక శ్రమలు వచ్చినప్పుడు ఇవి దానితో పోలిస్తే ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం. అట్టి మనసును దేవుడు ఇస్తాడు. భూలోక సంబంధమైనటువంటి విషయాలైనా, పరలోక సంబంధమైనటువంటి విషయాలైనా దేవుని యందు నమ్మిక. దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా పరిస్థితిని చూస్తున్నాడు. నా దేవుడు నా శత్రువు కంటే కొన్ని వేల రెట్లు గొప్పవాడు, బలవంతుడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు నమ్మిక ఉంచుండి. ఆయన అంటున్నాడు, నేను నీకు నీడగా ఉంటాను. భూమి ఆకాశం నేను సృజించాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఆ వచనం ద్వారా కూడా నేను ఎంతగానో బలపడ్డాను. ఆ ఈ 5వ అధ్యాయంలో చూడండి, 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు, ఇప్పుడు చూడండి 10వ వచనంలో, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఈరోజు మట్టుకు నా నమ్మిక, నా శ్రమ ఏంటి ప్రభా, నా ఇబ్బంది ఏంటో తెలుసా అండి? ప్రభా, నేను సంపూర్ణంగా లేను, నేను పరిపూర్ణంగా లేను. నాకు క్రీస్తు సారూప్యం, క్రీస్తు నాకు కలిగినటువంటి సంపూర్ణత నా దగ్గర లేదు. నీది కూడా అదే పరిస్థితి. నీది కూడా అదే పరిస్థితి. ఆ లేదు అన్నటువంటి ఆ శ్రమ, ఆ కలవరం ఉందా? వాళ్లకు కొంచెం కాలం వెయిట్ చేయండి. కొంచెం కాలం వెయిట్ చేయండి. దేవుని మీద నమ్మిక పెట్టుకోండి. నువ్వు నేను చనిపోయేలోపు దేవుడు మనలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆయన మీదనే, ఇంకా ఆయన మీదనే. నీ కొరకు కనిపెట్టుచున్నావు. నువ్వు నన్ను పిలిచావు ప్రభా, నువ్వు నన్ను పిలిచావు. ఇంకొక మంచి వచనము, ఈ వచనము 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 13వ వచనము. చూడండి, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగ చేయువాడు దేవుడే. ఆ దేవుడే మనలో ఆ క్రియలను చేపిస్తాడు. క్రియలకు ముందు కోరికను పుట్టిస్తాడు. ఇచ్చయించుటకును, మంచిగా నేను జీవించాలి ప్రభా, ఆత్మీయంగా ఎదగాలి ప్రభా అన్న మనసు ఎవరికి వస్తుందండి? దేవుని ద్వారా వస్తుంది. అది మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు. అది ఇప్పుడు ఒక దాని మీద ఆశ పుట్టాలంటే అది మనకే పుడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పరలోక విషయముల యందు మనకు ఆశను పుట్టించి ఆ ఆశను క్రియారూపంలోనికి తీసుకొని వచ్చి మనకు సహాయం చేయువాడు దేవుడే. ఎంత మంచి దేవుణ్ణి, ఎంత గొప్ప దేవుణ్ణి, ఇంత శక్తి కలిగినటువంటి దేవుని మీద మీరు ఆశ పెట్టుకొనండి. ఆయన కొరకు ఎదురు చూడండి. ఆయన కొరకు ఎదురు చూడండి.
ఆయన మనకు ఇచ్చినటువంటి బహుమానం ఎదుట ఈ లోక శ్రమలు ఏ పాటి. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. దేవుడిచ్చినటువంటి మహిమ. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా అక్కడ అందరూ మనకు విశ్వాస వీరులు. వారు మనకు కనపడతారు కదా. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 11వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 35వ వచనము. వీళ్ళు చూడండి, 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇది ఇంగ్లీష్లో నేను చదువుతాను, చాలా బాగుంది ఇది. హెబ్రీలకు రాసిన హీబ్రూ చాప్టర్ 11:35. Women receive their loved ones back again from death, but others were tortured, refusing to turn from God in order to be set free. They placed their hope in a better life after the resurrection. Refusing to turn from God in order to be set free. అంటే కొంతమంది భయపెట్టిస్తారంట. భయపెట్టిస్తారు. నువ్వు దేవుని నుండి తొలగాలి, విశ్వాసం నుంచి బయటికి రావాలి, అప్పుడు నువ్వు బతుకుతావు, నేనేం చేయను. ఇంతకుముందు ఉన్న వాళ్ళందరినీ కూడా భయపెట్టించి చంపుతాము, నువ్వు దేవుని నమ్ముకుంటే చంపుతాము అన్నటువంటి అనుభవాల గుండా వెళ్ళినటువంటి వారు కదా. అంటే మాకొద్దు, మేము దేవుణ్ణే పట్టుకొని ఉంటాము. ఎందుకు? దే ప్లేస్ దే హోప్ ఇన్ ఎ బెటర్ లైఫ్ ఆఫ్టర్ ద రెజరెక్షన్. ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము నాకున్నది. ఆ మనస్సు, ఆ జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు. లేకపోతే ఎవరు చూసినారండి నిత్య జీవం? మనమేమన్నా చూసినామా? మనోనేత్రాలు తెరవబడితే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులకు, అనేక విశ్వాస వీరులకు వారి మీద కృప చూపించి, ఒకటయ్యా ఒక నిత్య జీవం ఉందంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి దాన్ని చూశారు. చూసి అబ్రాహం గారు వాగ్దానం చేయబడిన దేశానికి వచ్చినా గాని గుడారములోనే నివసించాడంట. గుడారంలోనే, పర్మనెంట్ ఇల్లు వద్దు. అదిగో అక్కడ పర్మనెంట్ ఇల్లు ఉంది, నాకు అది కావాలి. అది ఆ నిరీక్షణ ఎట్లా వస్తుంది? నేను నీకు చెప్తే నేర్చుకునేది కాదు, అది ఎక్సర్సైజ్ చేసేది వచ్చేది కాదు. అది దేవుడు మనల్ని కనికరించి, పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో, మన హృదయాలలో అది రాస్తే యెహోవా కొరకు మనము కనిపెట్టుకొని ధైర్యంగా ఉంటాం. ధైర్యము ఎప్పుడు? నీ మీదకి శత్రువు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటాం. నిబ్బరంగా ఉంటాం ఎప్పుడు? దుఃఖం వచ్చినప్పుడు నిబ్బరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కొడుకు చనిపోతాడంటే పోతే పోనీ, రాళ్ళ ద్వారా దేవుడు నాకు పిల్లలు ఇస్తాడన్నటువంటి విశ్వాసం. నాకు అది అనుభవం ఉంది కదా. ఇంత వయసులో కూడా నాకు పిల్లల్ని ఇస్తాడు. ఇంత వయసులో కూడా నాకు ఎట్లా నేను ఆశ్చర్యపోయాను. కానీ దేవుడు చేశాడు కదా. దేవుడు చేశాడు కనుక తప్పకుండా దేవుడు మనకు అనుభవాలనిచ్చి,
అనుభవాలనిచ్చి తన మీద మనకు నమ్మికను పుట్టించి మనలో ఎందుకు అద్భుతాలు చేస్తాడంటే, ఎందుకు స్వస్థతలు చేస్తాడంటే, ఆయన మీద, ఆయన బలము మీద మనకు నమ్మిక ఎక్కువగా కలగాలని. ఇంకొకసారి మనం భయపడకుండా ఉండాలని. అంతేగాని భూమి మీద ఉన్నప్పుడు మీరందరూ ఏ శ్రమ లేకుండా బతకాలి. అదే నా గురి అన్నటువంటిది ఏం లేదు కదా దేవుని దగ్గర. మిరకిల్స్ ఆర్ మీన్స్. అద్భుతాలు ఒక మార్గము. నీకు తన మీద విశ్వాసం కలగాలని. ఏం విశ్వాసం? ఏం నిరీక్షణ? ఇదిగో ఈయన పలాయన ఉన్నాడు, నాకు సాయం చేశాడు. తప్పకుండా నన్ను పునరుద్ధాన గుంపులో ఉంచుతాడు. నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇక ఆయనను వదిలిపెట్టేదే లేదు. నువ్వు నన్ను ఏం చేసినా నేనైతే ఆయనను వదిలిపెట్టాను అన్న మనసుకు తీసుకొని రావాలన్నట్టుండేది. అది గురి. స్వస్థతను గురి కాదు దేవునికి. స్వస్థత చేస్తే నా మీదికి నా మీద వాళ్ళు విశ్వాసం ఉంచుతారు. స్టార్టింగ్ పాయింట్ అని ఉండాలి కదా. ఎన్నో ఎన్నో నా జీవితంలో అయితే ఎన్నో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు 1:13లో కూడా మనము ఆ విషయాలు మనం చూస్తాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము. ఇక్కడ నాకు నచ్చినటువంటి మాట పేతురు గారు అంటారు, యేసుక్రీస్తుని మీరు చూడకయే ఆయనను మీరు విశ్వసిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా శ్రమల గుండా వెళ్ళినప్పటికీ 8వ వచనంలో, మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. 13వ వాక్యం, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నప్పుడు, రెండవసారి వస్తూ ఉన్నాడు. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన మనకు ఆ నిత్య రక్షణ, నిత్య జీవము మనకు దయచేయబోతున్నాడు. 21వ వచనము చదువుదాము. 21వ వచనంలో, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. ఈరోజు ఒకటే పాఠం, యెహోవా కొరకు కనిపెట్టుకొనండి. అది రావాలంటే గతాన్ని చూడండి ఒకసారి. మీ గతాన్ని చూసి ఆ గతంలో దేవుడు ఏమై ఉన్నాడో ఒకసారి చూసుకుంటే బలం వస్తుంది. హల్లెలూయా. ధైర్యం వస్తుంది. దేవుని వైపు చూడండి. దేవుడు ఎటువంటి వాడు, ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు. ఆయన వైపు చూస్తే ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. స్వస్థత వస్తుందా? వస్తుంది. రాకపోయినా పర్వాలేదు. చూడండి, రాకపోతే ఇంకొకటి ఇస్తాడు దేవుడు. ఏదైనా కోల్పోయావా? రెండంతలు ఇచ్చినటువంటి అనుభవము యోబు లాంటి వారు మనకు ఉన్నారు, మనకు కూడా ఉన్నారు. ఏదైతే నాకు లేదు 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 అని నేను అనుకున్నానో, ఏదైతే పోయింది పోయింది పోయిందని నేను అనుకున్నానో, అబ్బా, ఇప్పుడు నేను పొందుకున్న దాంతో పోలిస్తే అది చాలా చిన్నది. నిన్నటి దినం ఒక మంచి సాక్ష్యం. ఒక వ్యక్తి అంటున్నాడు, దేవుడు నాకు చాలా ఆస్తులు ఇచ్చాడు సార్ అన్న. చాలా ఆస్తులు ఇచ్చి ఇదే పదం వాడాడు. చాలా ఆస్తులు ఇచ్చాడు. ఎందుకు, ఎట్లా అంటే ఆయన చెప్పడం ప్రారంభించాడు, నాకు ఒక 5 మంది ఉన్నారు సార్. నేను ఎప్పుడు ఏది కావాలనుకున్నా కానీ వాళ్ళు ఇట్లా వాలిపోతారు.
ఎప్పుడు ఏది కావాలనుకున్నా ఇట్లా వాలిపోతారు. మొదటి ఆస్తి. రెండో ఆస్తి, నా భార్యనే నాకు ఆస్తి సార్. నా భార్యనే నాకు ఆస్తి. దేవునికి స్తోత్రం. ఇక ఎన్నో చెప్పాడు కదా. ఈ ఈ ఈ దేవుని కార్యముల యందు మనము నమ్మిక, మనం నిరీక్షణ, విశ్వాసము కలిగి ఉందాం, ధైర్యంగా ఉందాం. ఏమి కాదు. ఏదైనా అయినా కానీ దానికి రెండింతల దేవుడు ఇవ్వడానికి సిద్ధం. అంత సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. జీవం గల తండ్రి, వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని నాయన నాలో మాలో ఫలింపచేయము. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.